జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాహుల్ గాంధీ విదేశాలలో భారతదేశ గౌరవాన్ని అవనొచ్చని కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. భారతదేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లి గంగిరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ దిశబొమ్మ దగ్గర కార్యక్రమాన్ని తహసీల్ చౌరస్తాలో చేయడం జరిగింది. ఇందులో మనకు ముఖ్య అతిథిగా పెద్దలు రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు, మన జిల్లా ప్రభారి మరియు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బోగా శ్రావణి గారు మరియు మండల అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీ అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ అమెరికా పోయి పిచ్చి పిచ్చి ప్రేలాపన చేస్తూ ఉన్నాడు. భారతదేశాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఎలక్షన్లో మోడీ గారు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తున్నాయి, అప్పుడు పుకార్లు లేపాడు. ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం ఉంది, ఎప్పుడైనా రిజర్వేషన్ రద్దు చేశారా? అసలు గుర్తుందా ఈ రాహుల్ గాంధీకి? రాహుల్ గాంధీ మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అమెరికాలో పోయి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. సిక్కుల మీద ఈ రోజున మత సామరస్యానికి వ్యతిరేకంగా, మన భారతదేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అమెరికాకు పోయి ఆయన జన్మల కోసం పోయినట్టున్నాడు. అక్కడ మన దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దేశ విద్రోహపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సిక్కులను అవమానించడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవకు అవమానించడం జరిగింది. భారత మాతను అవమానించడం జరిగింది. భారతదేశ గడ్డను అవమానించడం జరిగింది. సంపూర్ణంగా భారత గడ్డ మీద పుట్టిన